ప్రతి ఒక్కరి లైఫ్‌లో గుడ్ డేస్ ఉంటాయి. బ్యాడ్ డేస్ ఉంటాయి. మన లైఫ్‌లో మనకి ఏదున్నా లేకపోయినా, మన లైఫ్ మనకి నచ్చినట్టు ఉన్నా లేకపోయినా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా లేకపోయినా, మనమైతే లైఫ్‌ని ఖచ్చితంగా లీడ్ చేసి లైఫ్‌ని మనకు నచ్చినట్టు మార్చుకోవడమే జీవితం. సో, మనకి గుడ్ డేస్ ఎలా ఉంటాయో, బ్యాడ్ డేస్ ఎలా ఉంటాయో, మంచి చెడు ఎలా ఉంటాయో, కష్టాలు ఎలా ఉంటాయో, సంతోషం ఎలా ఉంటాయో లైఫ్ అనేది మనకి నేర్పిస్తుంది. అవతల వాళ్ళు ఎలా అంటే మనకి ఏదైతే ఉండదో దాని గురించే పదే పదే అడిగి దాని గురించి బాధ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా మనకు దెబ్బ తగిలిందనుకోండి, నొప్పి మనది, బాధ మనది, భరించాల్సింది మనం. అవతల వాళ్ళు చూస్తారు, వాళ్ళ నోటికి ఏదొస్తే అది 4 మాటలు మాట్లాడేసి వాళ్ళు బాధ పెట్టేసి అయితే వెళ్ళిపోతారు. నొప్పిని వాళ్ళు భరించరు, బాధని వాళ్ళు భరించరు. మాటలనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ మాటలు మాత్రం అసలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే మనం మెంటల్లీ డిస్టర్బ్ అయితాం తప్పితే వేరే యూజ్ ఏమి ఉండదు. ఖచ్చితంగా మనకి ఈరోజు దేవుడైతే ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఏదో ఒక మంచి రోజులనైతే ఖచ్చితంగా ఇస్తాడు మనకి. కాకపోతే అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది. మాకైతే మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వరకైతే పిల్లలు లేరు. ప్రతి ఒక్కరు మేము ఎక్కడికెళ్ళినా మీకు మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది ఇంకా పిల్లలు లేరా? ఎప్పుడు కంటారు? ఎక్కడికెళ్ళినా దేని గురించి ఇప్పుడు మనకి ఏదైతే మైనస్ పాయింట్ ఉంటుందో, మనకి ఏదైతే లోపం ఉంటుందో, దాన్నే వాళ్ళు ఒక వీక్ పాయింట్‌గా తీసుకొని ప్రతి ఒక్కసారి బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళు బాధ పెట్టేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుందో లేదో, మన మీద అడిగితే బాధపడతారేమో, అనిపిస్తుందో లేదో వీళ్ళు బాధపడాలనే వాళ్ళు అడుగుతారో తెలియదు కానీ, బాధ పెట్టినట్టే మాట్లాడతారు. అమ్మ అవ్వడం ఒక వరం. ఆ వరం కోసం ఎన్ని రోజుల నుంచి ఎన్ని బాధలు, ఎన్ని భరిస్తున్నామో అది మాకే తెలుసు. అది భార్యాభర్తలు పడే బాధ వాళ్ళిద్దరికే తెలుసు. ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా మేము పడే బాధని, మేము పడే స్ట్రగుల్స్‌ని, మేము ఏడ్చేది అవన్నీ వాళ్ళైతే చూడరు కదా! సింపుల్‌గా వస్తారు, మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఎందుకు అట్లా మాట్లాడతారో, ఎందుకు బాధ పెడతారో తెలియదు. కానీ నేను బిలీవ్ చేసేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు మాకిస్తాడు. మాకు కావాల్సింది మాకిస్తాడు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అనైతే నేనైతే బిలీవ్ చేస్తా. మాట్లాడే వాళ్ళది ఏముంటుందండి అనేసి వెళ్ళిపోతారు. మాట్లాడేసి వెళ్ళిపోతారు. కావాలని అంటారో, మరి బాధపడాలని అంటారో తెలియదు కానీ, నేను రియలైజ్ అయింది. వాళ్ళు ఏదో అంటే పట్టించుకొని, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, మెంటల్లీ వీక్ అవ్వడం తప్పితే వేరే ఏ రీజన్ ఉండదు. మెంటల్లీ వీక్ అయ్యేది మనమే. మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యేది మనమే. ఎవరు ఎన్ని అన్నా అవన్నీ పట్టించుకోకుండా వాటినన్నిటిని తీసేసి లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వడమే మనం తీసుకునే లైఫ్‌లో గుడ్ డెసిషన్ అనేసి అయితే నేర్చుకున్నానండి. ఈరోజు ఇవ్వకపోవచ్చు దేవుడు, రేపు ఇస్తాడేమో, రేపు కాకపోతే ఇంకా 10 డేస్ ఏమో, లేకపోతే 1 ఇయర్ ఏమో, 2 ఇయర్స్ ఏమో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఆయన ఇస్తాడని అయితే నేనైతే బిలీవ్ చేస్తా. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంతమంది వెంటనే కన్సీవ్ అవుతారు, కొంతమందికి టైం పడుతుంది. కానీ ఏదో ఒక రోజు అయితే దేవుడైతే ఖచ్చితంగా ఇస్తాడని అయితే నేను బిలీవ్ చేస్తున్నా. పిల్లలు లేని వాళ్ళు అంటే ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఆల్రెడీ వాళ్ళు కపుల్స్ ఇద్దరు బాధపడుతూ వాళ్ళు చేసే స్ట్రగుల్స్, వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. దాన్ని గుచ్చి గుచ్చి ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. వాళ్ళు అడిగినప్పుడు అబ్బా నేను వీళ్ళు పిలిస్తే వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చా, అసలు నేను ఇలాంటి ఫంక్షన్స్ దగ్గరికి రాకుండా అయిపోయేది, వెళ్ళకుండా అయిపోయేది, వాళ్ళు ఇలా అడిగారు. అదొక ఆ బాధ ఎవరితో అయితే చెప్పుకోలేమండి. ఆ బాధ హస్బెండ్ అండ్ వైఫ్కి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది. అనేవాళ్ళు సింపుల్గా అనేస్తారు, వెళ్ళిపోతారు. ఈ 7 ఇయర్స్ నుంచి మేము పడే ఈ బాధ అయితే ఇంత అంతా కాదండి. అసలు మనము ఇంట్లో ఉన్నప్పుడు అయినా కొంచెం పీస్ఫుల్గా, మనశ్శాంతిగా మనకి మన హస్బెండ్కి మనం అని చెప్పి ఒక మోటివేషన్ ఇచ్చుకొని వాళ్ళు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ని ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో వాళ్ళు సింపుల్గా మీకు ఇంకా పిల్లలు లేరా, ఇంకా ఎందుకు అనలేదు, అవునా అని ఎందుకు బాధ పెడతారో సింపుల్గా మాటలు అనేసి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నిటిని నేను ఫేస్ చేసి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకూడదు. దేవుడు నాకంటూ ఒకరోజు ఇస్తాడు, నాకంటూ ఒక మంచి రోజు వస్తుంది, ఖచ్చితంగా దేవుడు ఆ వరాన్ని నాకు ఇస్తాడు అనేసి నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తానండి. అవతల వాళ్ళ మాటలను అయితే నేనైతే పట్టించుకోను. సో మనకి లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా అది కొన్ని మంచి డేస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేస్తూ మనం వెళ్ళిపోవాల్సిందే. మనం ఆగినా కానీ మన కోసం అయితే టైం అయితే ఆగదు అనే విషయాన్ని అయితే నేనైతే నేర్చుకున్నానండి. మీ సరౌండింగ్స్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు మనకు లేని దాని గురించే ఎక్కువ పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక కామెంట్ చేయండి. సో నేనైతే అండి సప్త శనివార వ్రతం అయితే చేశానండి.
7 వీక్స్ చేసా. వడ్డీ వారం కూడా నేనైతే చేశానండి. పిల్లల కోసమనే చేశాను. నేను చేసి కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఎప్పుడు నేను చేసి కూడా ఆల్మోస్ట్ 7 మంత్స్ అవుతుంది పూజ చేసుకొని. పిల్లల కోసమని ముడుపైతే కట్టేసుకున్నానండి. దేవుడి దయ వల్ల కట్టిన ముడుపైతే దేవుడికైతే చెల్లించి తిరుపతి వెళ్ళేసి అయితే వచ్చానండి. ఇంకా నేను చేసిన పూజ ఫలితం ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు ఆ దేవుడు ఇస్తాడని అయితే నేను చాలా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి. మళ్ళీ తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా చేశానండి పిల్లల కోసం అనేసి. 5 వీక్స్ చేశాను. ఆ పూజ ఫలితం కూడా నాకు ఖచ్చితంగా నేను చేసిన పూజ ఫలితం ఏదో ఒక రోజు అయితే దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా ఇస్తాడండి. మనం ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాము, కానీ వాటన్నిటికీ ఒక రోజు అనేది వస్తుందండి. దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడని అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. అవతల వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, పడే బాధలేంది ఏంటి అనేది ఏం తెలియకుండా సింపుల్గా వాళ్ళు జడ్జ్ చేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అవతల వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోవచ్చు, మన దగ్గర ఉన్నది అవతల వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉందనేసి అవతల వాళ్ళని అనడం అయితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళని బాధ పెడితే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మంచి రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు కావాల్సింది దేవుడు మనకి ఇచ్చే రోజు ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది. అదైతే నేనైతే బిలీవ్ చేస్తానండి. ఇంకోటి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళని, పిల్లలు మీకు లేరా, మీరు ఎప్పుడు కంటారు, ఇంకా వీళ్ళకి పిల్లలు లేరు అని కొన్ని ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు అంటారో తెలియదు. దానికి వాళ్ళకి అలా అంటే ఇప్పుడు ఆ విషయం పైన ఎందుకు టాపిక్ తీస్తారో, దాని గురించి మాట్లాడితే వాళ్ళు ఎలా బాధపడతారో అని కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఉంటుందో ఉండదో తెలియదు. కానీ వాళ్ళు అడిగిన ప్రతిసారి నా కంట్లో వాటర్ తిరిగి వాళ్ళ ముందు ఏడవలేక, వాళ్ళకి చెప్పలేక నాలో నేనే ఎన్నిసార్లు బాధపడ్డానో అది నాకే తెలుసు. అవతల వాళ్ళు మరి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసైనా వాళ్ళు సమాధానం వాళ్ళు అడిగినప్పుడు సమాధానం ఇవ్వలేకపోతున్నా వీళ్ళు బాధపడుతున్నారేమో, దాని గురించి ఎందుకు వీళ్ళని అడగడం అని చెప్పి అక్కడ స్టాప్ అయిపోరు. ఏమైంది అడుగుతుంటే ఏం సమాధానం ఇవ్వట్లేదు అని అంటారు. మనం ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోతే ఎంత పొగరో, ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిందని అంటారు. అది దేవుడిచ్చే వరం అండి. దేవుడు ఇస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటా. దేవుడిచ్చే వరం అది. అమ్మ అవ్వడం అంటే ఒక వరం. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడతారో తెలియదు, ఎందుకు అలా బాధ పెడతారో తెలియదు. అలా బాధ పెడతారు, వెళ్ళిపోతారు. కానీ తర్వాత మెంటల్గా, ఫిజికల్గా చాలాసార్లు నేనైతే ఫీల్ అయ్యా, చాలాసార్లు బాధపడ్డా. వీళ్ళు ఎందుకు ఏదో ఫంక్షన్స్కి రమ్మంటారు, మనం వెళ్తాం. వెళ్ళాక ఫంక్షన్స్లో ఇప్పుడు 10 మెంబర్స్ 15 మెంబర్స్ కలుస్తాం. ఒకరికి తెలియకుండా ఒకరు బాగున్నామంటే బాగున్నాం, ఒకరి తర్వాత ఒకరు బాగున్నారా, పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఎంతమంది అని అడిగేస్తారు. ఒకరిద్దరు అందరితో మనం ఎప్పుడు కలిసేదే ఎప్పుడు ఒకసారి. ఇంకా వాళ్ళు ఈ లేని దాని గురించి ప్రతిసారి పాయింట్అవుట్ చేసి గుచ్చి అడిగి ఎందుకు అలా బాధ పెడతారో కూడా తెలియదు. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి, కొన్ని గుడ్ డేస్ ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అదే లైఫ్ అంటే. మనం ఫేస్ చేసే ప్రతి బాధకి మనం ఒక్కొక్క విషయం నేర్చుకుంటాం. ఓహో, ఈ బాధపడ్డప్పుడు ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్క బాధలో ప్రతి ఒక్క విషయం అనేది నేర్చుకుంటామండి. నేర్చుకొని మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఇంకా మనమే మోటివేషన్ తీసుకొని ఇంకా మనని మనం బిల్డ్ చేసుకుంటాం. సో ఎవరైనా సరే ఒకరిని మనం మాట అనే ముందు వాళ్ళు ఈ మాట అడిగితే వాళ్ళు బాధపడతారా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పేసి దాన్ని అడగకపోవడమే మంచిదండి. మనం ఒకరిని అడిగితే వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పర్సనల్గా వాళ్ళకే తెలుస్తుందండి. ఎప్పుడైనా సరే ఒకరికి లేని దాని గురించి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. దేవుడు ఇస్తే ఖచ్చితంగా మేము తీసుకుంటామండి. దేవుడు కూడా ఏదో ఒక రోజు మాకైతే మంచి చేస్తాడు. దేవుడు మంచి చేస్తాడని మేము బిలీవ్ చేస్తున్నామండి. ఏదో ఒక రోజు మాకు మంచి రోజు వస్తుంది, ఏదో ఒక రోజు దేవుడు మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని మాత్రం నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తానండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళైతే మన వీడియోస్ అయితే చూసేయండి. సో నేను నా లైఫ్ జర్నీలో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ నార్మల్గా నేను ఉండేదాన్ని, అంతా హ్యాపీగానే ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఒక్క పాయింట్ వల్లనేనండి, పిల్లలు లేరు అని ఒక పాయింట్ వల్లనే ఎక్కడికి వెళ్ళినా కానీ
ప్రతి ఒక్కరు దీని గురించి అడిగి బాధ పెడుతున్నారు. ఇదొక్క విషయం, ఇది ఒక లోపాన్ని బట్టి అందరూ మీకు పిల్లలు లేరు, మీకు పిల్లలు లేరు, ఇంకా కనరా అని ఈ లోపాన్ని ప్రతి ఒక్కరూ అడుగుతుంటే ఆ బాధ ఉంటుంది కదండి. అది ఎవరికి చెప్పుకోలేని బాధ. ఆ మౌనంలోనే ఆ బాధ అనేది మనలో మనకే తెలుస్తుందండి. ఈ ఒక్క బాధని మాత్రం నేనైతే ఎన్నో ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళినా ఇదొక క్వశ్చన్కి నేను ఎన్నిసార్లు బాధపడ్డానంటే అది నాకే తెలుసండి. ఈ బాధపడే రోజు కూడా దేవుడు ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు మంచి రోజు ఇస్తాడు అని ఆ కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది అనేది అయితే నేను గట్టిగా బిలీవ్ చేస్తానండి. ఖచ్చితంగా నాకు ఒక టైం వస్తుంది. ఈ ఒక్క లోపాన్ని పట్టుకొని ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ దేవుడు నాకు కూడా ఈ వరాన్ని, అమ్మాయి వరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడని మాత్రం నేనైతే బిలీవ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా నాకు కూడా అమ్మ అని పిలిపించుకున్న రోజైతే వస్తుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సరౌండింగ్స్లో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే, మీరు కొన్ని సిచ్యువేషన్స్కి ఏదైనా బాధపడి ఉంటే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి ఉంటే, మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.